పారామిలిటరీ ఫోర్సెస్‌లో, స్పెషల్ పోలీస్ ఫోర్సెస్‌లో మరియు పోలీస్ ఫోర్సెస్‌లో ఏదైనా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం కానీ, దేన్నన్నా ట్రాకింగ్ కోసం గానీ, శునకాలు అంటే కుక్కలు, జాగిలాలను వాడుతా ఉంటాం అన్నమాట. వీటికి సంబంధించి అసలు మనం కుక్కల్ని ఎందుకు వాడతాం అనేదే పెద్ద ప్రశ్న. వాటి యొక్క ఆల్ఫాక్టరీ నర్వ్స్ ఏదైతే స్మెల్లింగ్ కెపాసిటీ ఉంటదో అది 300 మిలియన్ ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ ఉంటాయంట కుక్కలకి. అంటే హ్యూమన్స్‌కి ఉండేదానికన్నా 10,000 నుంచి 1,00,000 రెట్లు ఎక్కువ ఉంటాయన్నమాట. దాంతో పాటు ఇవి ట్రాకింగ్ బాగా చేయలో నార్కోటిక్స్, ఎక్స్‌ప్లోజివ్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా ట్రాకింగ్ చేస్తాయి. దాంతో పాటు కుక్కలు బెటర్ హీరింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే వాటి వినికిడి చాలా బెటర్‌గా ఉంటదనమాట. మనకి ఇనపడిన దానికంటే అంటే మానవులకి ఇనపడిన దానికంటే 4 రెట్లు ఎక్కువగా వాటికి ఇనిపిస్తాయి. అంటే చాలా దూరం సౌండ్స్ కూడా వీటికి ఇనిపిస్తాయి. మనకి ఇనపడినవి కూడా వాటికి ఇనిపిస్తాయి. మనకు కొంత దూరం వినిపించిందనుకోండి వాటికి 4 టైమ్స్ డిస్టెన్స్ అంత ఇనిపిస్తదనమాట. దాని తర్వాత వీటికి నైట్ విజన్ చాలా ఉంటుంది. రాత్రిపూట కూడా అద్భుతంగా చూడగలవు. రాడ్ సెల్స్ ప్రెజెన్స్ వల్ల చిమ్మ చీకట్లో కూడా వీటికన్నీ కనిపిస్తా ఉంటాయన్నమాట. తర్వాత టేస్ట్ కానీ, స్మెల్ కానీ, హియరింగ్ కానీ అద్భుతంగా ఉంటాయి ఈ కుక్కలకి. ఇదంతా ఎందుకు న్యూస్‌లోకి వచ్చిందంటే మనకి బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లు మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ సిఆర్‌పీఎఫ్ వీటిలో కూడా దేశీ అంటే భారత సంతతికి చెందిన కుక్కల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటి వరకు కూడా జర్మన్ షెపర్డ్, లాబ్రడార్ ఇలా ఫారెన్ బ్రీడ్స్‌ని మనం వాడేవాళ్ళం అన్నమాట. పారామిలిటరీ ఫోర్సెస్‌లో, మిలిటరీ ఫోర్సెస్‌లో. బీఎస్ఎఫ్, సిఆర్‌పీఎఫ్‌లో స్వదేశానికి సంబంధించిన రాంపూర్ హౌండ్, ముధోల్ హౌండ్‌ని వాడుతున్నారనమాట. ఇవి మనకి ఫోర్స్ మల్టిప్లైయర్స్ కంటే మనకున్న శక్తిని ఇంకా బలపడేలా చేస్తాయన్నమాట. నరేంద్ర మోడీ గారు 2020లో సెల్ఫ్ రిలయన్స్ ఇన్ కెనైన్ యూనిట్స్ అని అంటే ఈ కెనైన్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో K9 యూనిట్స్ అంటాం వీటిని ముద్దుగా. యూనిట్స్‌లో కూడా దేశీకి సంబంధించిన దేశీవాళీ బ్రీడ్స్‌ని ప్రమోట్ చేయాలని చెప్పి మోడీ గారు 2020లోనే పిలుపునిచ్చారన్నమాట. ఉదాహరణకి ఇండియన్ బ్రీడ్ ఒకటుంది రియా అని చెప్పి. అది దాదాపు 116 ఫారెన్ బ్రీడ్ డాగ్స్ కన్నా అద్భుతంగా పర్ఫార్మ్ చేసి అవార్డు సాధించిందంట. అసలు ఈ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో చూపించిన ఈ రియా అనేది ముధోల్ బ్రీడ్ డాగ్ అన్నమాట. బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రీసెంట్‌గా ఒక 150 నేటివ్ ఇండియన్ డాగ్స్, కొన్ని ముధోల్ హౌండ్ మరియు రాంపూర్ హౌండ్ బ్రీడ్స్‌ని కెనైన్ యూనిట్స్‌లో చేర్చుకుందంట. ముఖ్యంగా మన బార్డర్ గస్తీకి, అదేవిధంగా కౌంటర్ ఇన్సర్జెన్సీకి. అంటే కెనైన్స్ అంటే కుక్కలు కెన్నెల్స్‌లో ఉంటాయి. అంటే వాటి యొక్క ఆవాసాల్లో ఉంటాయి అనుకుంటాం. కానీ కౌంటర్ ఇన్సర్జెన్సీలో కూడా పనిచేస్తున్నాయి అనమాట. ముఖ్యంగా మన బార్డర్ సెక్యూరిటీలో కానీ, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్‌లో కానీ, ప్రత్యేకంగా స్పెషల్ టాస్క్‌లో కానీ ఆపరేట్ చేస్తా ఉంటాయి అనమాట. వీటికి K9 రోల్స్‌లో విపరీతమైన ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ఆత్మనిర్భర్‌లో ఇదొక యాంగిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. మన సెక్యూరిటీ ఫోర్సెస్ భద్రతా దళాలకు సంబంధించి ఇండిజినైజేషన్ ఏదైతే స్వదేశీయంగా మనం చాలా చేద్దాం అనుకుంటున్నామో వాటిలో ముఖ్యంగా కెనైన్స్‌ని అంటే దేశీ బ్రీడ్స్‌ని వాడాలనుకుంటున్నాం. ఇంతకుముందు జర్మన్ షెపర్డ్స్, లాబ్రడార్స్, బెల్జియన్ మెలినాయిస్ ఇవన్నీ వాడేవాళ్ళం అనమాట. దేశీ బ్రీడ్స్ వాడుతున్నాం. దీనివల్ల లాభం ఏంటంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ. వీటి ఖర్చు కూడా దేశీ బ్రీడ్స్ ఈ రాంపూర్ బ్రీడ్ కావచ్చు, ముధోల్ బ్రీడ్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటి ఖర్చు చాలా తక్కువ, వీటి మెయింటెనెన్స్ చాలా తక్కువ. అండ్ ఇవి మన హార్ష్ క్లైమేట్లో కూడా డెజర్ట్స్ కావచ్చు, మౌంటైన్స్ కావచ్చు, జంగిల్స్ కావచ్చు, రివర్స్ కావచ్చు, అంటే మన క్లైమేట్కి ఇవి ఎక్కువ అడాప్ట్ అవుతాయి. వీటిని పాట్రోలింగ్ కానీ, కాంబాట్ కానీ, కౌంటర్ ఇన్సర్జెన్సీ డ్యూటీస్ కానీ వీటికి ఇవ్వచ్చు అనమాట. ముఖ్యంగా ముధోల్ హౌండ్ అనేది ఇది కర్ణాటక బేస్ అనమాట. ఇది ఎర్స్ట్‌వైల్ ముధోల్ కింగ్డమ్ వాళ్ళు ఎక్కువ వాడేవాళ్ళు. ఆ రాజులు ఈ కుక్కల్ని ఎక్కువ వాడేవాళ్ళంట. ఇది డెక్కన్ ప్లాట్యూ రీజన్‌కి సంబంధించింది. ఈ కుక్కలు చాలా స్లిమ్‌గా ఉంటాయి. మనకు చూస్తే వీటికి బోన్స్ తప్ప ఏమీ కనిపించవు అనమాట. కానీ వీటి ఎండ్యూరెన్స్ చాలా ఎక్కువ. అంటే ఎంతనేది పని చేయగలవు. వీటి విజన్ కూడా ముధోల్ హౌండ్స్ యొక్క చూపు కూడా చాలా షార్ప్‌గా ఉంటదనమాట. ముఖ్యంగా హంటింగ్ కానీ, గార్డింగ్ కానీ ఇవి బాగా పనికొస్తాయి. మరాఠా ఆర్మీ వాళ్ళు కూడా ఈ ముధోల్ జాతి కుక్కల్ని విరివిగా వాడేవాళ్ళంట. ఇక్కడ మరొక రకం రాంపూర్ హౌండ్స్ అంటే రాంపూర్ బ్రీడ్ డాగ్స్. ఇవి ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ప్రాంతంలో అక్కడ రాజులు, నవాబ్స్ ఎక్కువగా వీటిని పెంచేవాళ్ళంట. ఇవి క్రాస్ బ్రీడ్ అని చెప్పొచ్చు. ఆఫ్ఘాన్ హౌండ్స్ మరియు ఇంగ్లీష్ గ్రే హౌండ్స్ యొక్క క్రాస్ బ్రీడే రాంపూర్ హౌండ్ అనమాట. ఇవి చాలా టాల్‌గా అంటే ఎత్తుగా చాలా బజులార్‌గా ఉంటాయన్నమాట. ఈ రాంపూర్ హౌండ్స్ యొక్క వాకింగ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువ. 40 మైల్స్ పర్ అవర్. వీటి స్టామినా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.